నమస్కారం. ప్రైమ్ నైన్కి స్వాగతం. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి మతం మారితే ఆయనకు ఎస్సీ హోదా కొనసాగుతుందా? రిజర్వేషన్లు, ఎస్సీ చట్టం కింద లభించే రక్షణలు వర్తిస్తాయా? దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 24న ఇచ్చినటువంటి తన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో గతంలో ఇచ్చిన తీర్పు యథాతథంగా అమల్లోకి కొనసాగనుంది. ఇక జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం గత తీర్పులో ఎలాంటి చట్టపరమైన లోపం కనిపించలేదని స్పష్టం చేస్తూ రివ్యూ పిటిషన్ కొట్టేసింది. అంతేకాదు, ఈ అంశంపై ఓపెన్ కోర్టులో వాదనలు వినాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించింది. అయితే అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 1950 రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారికే షెడ్యూల్డ్ కుల హోదా వర్తిస్తుందని కోర్టు మరోసారి స్పష్టం చేసింది. అంటే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవం, ఇస్లాం లేదా ఇతర మతంలోకి మారితే ఆ క్షణం నుంచి ఎస్సీ హోదా, దానికి సంబంధించిన రిజర్వేషన్లు, రాజ్యాంగ పరిరక్షణలు, అలాగే ఎస్సీ చట్టం కింద లభించే ప్రయోజనాలు వర్తించవని తేల్చి చెప్పింది. అలాగే ఒక వ్యక్తి ఒకేసారి వేరే మతాన్ని అనుసరిస్తూనే ఎస్సీ హోదాను కొనసాగించలేరని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి మారితే ఆటోమేటిక్గా ఎస్సీ హోదా తిరిగి రాదని కోర్టు పేర్కొంది. తాము అసలు షెడ్యూల్ కులానికి చెందిన వారమేనని, నిజంగానే తిరిగి మతంలోకి వచ్చామని, తమ అసలు సామాజిక వర్గం తిరిగి అంగీకరించిందని బలమైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసు నేపథ్యం కూడా ఆసక్తికరంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనిపై ఏపీ హైకోర్టు ఆయనకు ఎస్సీ హోదా వర్తించదని తీర్పిచ్చింది. ఆ తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇప్పుడు అదే తీర్పును పునఃసమీక్షించాలని కోరిన విజ్ఞప్తిని కూడా తిరస్కరించింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టపరమైన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టమైంది. అయితే ఈ తీర్పు 1950 రాజ్యాంగ ఉత్తర్వు ఆధారంగా ఇచ్చిందేనని, ఆ నిబంధనలో మార్పులు చేయాలంటే అది పార్లమెంటు పరిధిలోని అంశమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ తీర్పు నేపథ్యంలో మత మార్పిడి, ఎస్సీ హోదా, రిజర్వేషన్ల అంశాలపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ప్రైమ్ 9ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.